హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి యూనిట్ 2లో డయాగ్నలైజేషన్. సో డెఫినేషన్ చూద్దాం. డయాగ్నలైజేషన్ అంటే ఒక మ్యాట్రిక్స్ని, అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ కనుక దానికి ఒక క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంటుంది. సో దానికి ఆ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కున్న వాటిని ఐగన్ వాల్యూస్ అంటాం. సో ఐగన్ వాల్యూస్ అయితే అదే గివెన్ మ్యాట్రిక్స్ని మనం ఒక ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ చేస్తే ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ చేసి సో దాంట్లో డయాగ్నల్ మ్యాట్రిక్స్గా ఒకటి కనుక తీసుకొస్తే కనుక ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఐగన్ వాల్యూస్కి అయితే అప్పుడు అది డయాగ్నలైజేషన్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా స్టేట్మెంట్ పరంగా చూద్దాం. సో ఏ మ్యాట్రిక్స్ ఈజ్, సపోజ్ ఏ మ్యాట్రిక్స్ ఏ అనుకుందాం, ఈజ్ సెడ్ టు బి డయాగ్నలైజబుల్ if it is similar to the diagonal matrix. సో అది ఎలా ఉంటుందంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్కి సిమిలర్గా ఉంటుంది. దట్ ఈస్ ఎప్పుడు ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ an invertible matrix P such that PD is equal to P inverse A into P, where P is nothing but invertible matrix అనొచ్చు లేదా ఒక మోడల్ మ్యాట్రిక్స్ అనొచ్చు. P is a model matrix of which is formed by the column vectors. దట్ ఇంప్లస్ P 3/3 కనుక తీసుకుంటే సో x1 x2 x3. సో x1 x2 x3 అనేది ఏంటి? కాలం వెక్టార్స్. సో ఈ వెక్టార్స్ నథింగ్ బట్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ వెక్టార్స్ అనేది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ నుంచి ఐగన్ వెక్టార్స్ వస్తాయి కదా. సో అవే ఇలా రాస్తాం అనమాట కాలంగా. సో x1 x2 x3 ఏది 3/3 కనుక మ్యాట్రిక్స్ అయితే మనకి 3 కాలం వెక్టార్స్ వస్తాయి కాబట్టి అవి రాస్తాము. అండ్ D ఈజ్ నథింగ్ బట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్. D అనేది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్ అయితే, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, ఫస్ట్ యూనిట్ అప్పుడు. డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సపోజ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి, మిగతా అన్ని జీరోస్ అవుతాయి. సో ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఎలా పాసిబుల్ అయితే అంటే P ఇన్వర్స్ A ఇంటూ P కనుక చేస్తే మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో వచ్చిన డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ మనకి ఏమైతే ఏకి ఐగన్ వాల్యూస్ ఉంటాయో ఆ ఐగన్ వాల్యూస్ మాత్రమే డయాగ్నల్ మ్యాట్రిక్స్లో కూడా కనుక్కుంటే వచ్చాయనుకోండి, అప్పుడు ఏ మ్యాట్రిక్స్ అనేది డయాగ్నలైజేషన్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ప్రాబ్లం చూస్తే క్లియర్గా ఉంటుందిలే. సో ప్రాబ్లం కన్నా ముందు పవర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కుంటాం? పవర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే A⁴n అంటే A² కానీ A³ కానీ అవి ఎలా కనుక్కుంటాం? ఎప్పుడు ఇఫ్ A ఈజ్ డయాగ్నలైజబుల్. సో లాస్ట్ వీడియోలో క్యాలీ హ్యామిల్టన్ థియరంలో పవర్స్ ఎలా కనుక్కుంటామో అక్కడ చూసాం, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని. సో ఇక్కడ మనకి ఉన్న ఈక్వేషన్ ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు P ఇన్వర్స్ ఇంటూ P. సో A² కానీ A⁴ కానీ కనుక్కోవాలంటే మనకి A ఒక సైడ్ ఉండాలి, D మిగతా సైడ్ ఉండాలి. సో దీన్ని ఎలా మారుస్తామంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మల్టిప్లై బై ఇక్కడ P ఇన్వర్స్ ఉంది కదా. సో ఇది ఎలిమినేట్ అవ్వాలంటే P పెట్టి మల్టిప్లై చేయాలి. సో ఫ్రంట్ సైడ్ P పెట్టి మల్టిప్లై చేయాలి రెండు పక్కల. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మల్టిప్లై P ఇన్వర్స్. సో ఏకి బ్యాక్ సైడ్ ఏముంది? P ఉంది. సో P ఉంది కాబట్టి దీనికి ఇక్కడ P ఇన్వర్స్ మల్టిప్లై చేస్తే P ఇంటూ P ఇన్వర్స్ I అవుతుంది. సో ఫ్రంట్ సైడ్ P రెండు పక్కల P D P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ P ఇన్వర్స్ A P ఇంటూ P ఇన్వర్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ I అంటే A. సో P D P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు A అంటే A ఈజ్ ఈక్వల్ టు P D P ఇన్వర్స్. సో A వచ్చింది మనకి. సో దీనికి A⁴n సపోజ్ A² కనుక కనుక్కోవాలనుకో, A² కనుక్కోవాలంటే ఏం చేస్తాం? A ఇంటూ A కదా. సేమ్ PD P ఇన్వర్స్ ఇంటూ PD P ఇన్వర్స్ ఇలా చేస్తాం. సో ఇక్కడ P D
పీ ఇన్వర్స్ ఇంటూ పీ ఏమవుద్ది, మొత్తం మల్టిప్లికేషన్ పీ ఇంతవరకు తీసుకుంటే అంటే పీ ఇన్వర్స్ పీ డి పీ ఇన్వర్స్ అంటే పీ డి, ఇది వచ్చి పీ ఇన్వర్స్ ఇంటూ పీ ఐ అవుతుంది. సో డి ఇంటూ పీ ఇన్వర్స్. సో నెక్స్ట్ ఐ అంటే ఐ ఇంటూ డి అన్న దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఐ రిమూవ్ చేద్దాం. సో ఐ రిమూవ్ చేస్తే పీ డి పీ ఇన్వర్స్ నథింగ్ బట్ పీ ఇంటూ డి స్క్వేర్ పీ ఇన్వర్స్. సో ఏ స్క్వేర్ వచ్చేసరికి ఏమవుద్ది, సింపుల్గా అదే మనకి ఏ అయితే తీసుకున్నామో పీడి పీ ఇన్వర్స్, ఏ స్క్వేర్ కావాలంటే సింపుల్గా పీ మ్యాట్రిక్స్ ఇంటూ డి స్క్వేర్ మ్యాట్రిక్స్ పీ ఇన్వర్స్. సిమిలర్గా ఏ క్యూబ్ అయితే ఎలా వస్తుంది, పీ ఇంటూ డి క్యూబ్ ఇంటూ పీ ఇన్వర్స్. సిమిలర్ ఏ పవర్ ఎన్ అంటే పీ ఇంటూ డి పవర్ ఎన్ పీ ఇన్వర్స్ అని చేస్తాం. సో ఇది వాడు ఏ మ్యాట్రిక్స్ అడిగితే ఆ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం కనుక్కోమంటే. సో ప్రాబ్లం చూద్దాం దీని మీద. సో మిగతా ఎలా ఇచ్చినా సరే ఇట్లా చేయడమే. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో మ్యాట్రిక్స్ ఇచ్చాడు 3/3 అండ్ ఫైండ్ ఏ పవర్ 4 యూజింగ్ మోడల్ మ్యాట్రిక్స్ పి. సో మోడల్ మ్యాట్రిక్స్ పిని యూజ్ చేసుకొని సో ఏ పవర్ 4 అయితే కనుక్కోమన్నాడు. ముందుగా ఇచ్చిన మ్యాట్రిక్స్ని డయాగ్నలైజ్ చేయమన్నాడు. సో డయాగ్నలైజ్ చేయడం అంటే సింపుల్గా మనకి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ కనుక్కొని అండ్ నెక్స్ట్ మోడల్ మ్యాట్రిక్స్ పి కనుక కనుక్కుంటే అప్పుడు మనకి ఏంటంటే ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో అది చేసే పద్ధతి. సో ప్రాబ్లం లెంతీ ఉంటుంది. సో వాడు ఎగ్జామ్లో మేబీ అడగకపోతే ఏ పవర్ 4 అడగకపోవచ్చు, సమ్ టైమ్స్ అడగచ్చు కూడా. డయాగ్నలైజ్ మ్యాట్రిక్సే మనకి చాలా లెంతీ వస్తుంది ప్రాబ్లం, ఎందుకంటే ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలి, ఐగన్ వెక్టర్స్ అదంతా కనుక్కోవాలి కాబట్టి. సో చూద్దాం. సో గివెన్ ప్రాబ్లం ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కదా, 3 - 1 1 -1 5 -1 1 -1 3. సో నేను డైరెక్ట్గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నా. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి, డిటర్మినెంట్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో డిటర్మినెంట్ 3 - λ -1 1 -1 5 - λ -1 1 -1 3 - λ which is equal to 0. So 3 - λ into 5 - λ into 3 - λ minus 1 plus 1 into, so minus 1 into 3 - λ plus 1 plus 1 into 1 minus 5 - λ which is equal to 0. సో నెక్స్ట్ 3 - λ ఇంటూ, సో దీంట్లో 5 - λ 3 - λ -1 ఇంతవరకు సాల్వ్ కనుక చేస్తే ప్లస్ -3 ప్లస్ λ ప్లస్ 1, ఇక్కడ వచ్చేసరికి ప్లస్ 1 -5 ప్లస్ λ ఈజ్ ఈక్వల్ టు 0. సో 3 - λ ఇంటూ 5 - λ 3 - λ -1 ప్లస్ ఇక్కడ -3 -5 -8 ప్లస్ 2 -8 ప్లస్ 2 వచ్చేసరికి -6 అండ్ λ ప్లస్ λ 2 λ which is equal to 0. 3 - λ ఇంటూ 5 - λ 3 - λ -1 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 3 కామన్ తీసామనుకో, 2 కామన్ తీద్దాం, 2 కానీ 3 కానీ ఏదో ఒకటి కామన్ తీస్తే మనకి 3 - λ వస్తుంది. సో 3 - λ రావాలంటే -2 కామన్ తీస్తే 3 - λ వస్తుంది ఈక్వల్ 0. రెండిట్లో 3 - λ కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది మనకి, సో 5 - λ ఇంటూ 3 - λ -1 -2. సో 3 - λ ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే 5 3 15 -5 λ -3 λ ప్లస్ λ స్క్వేర్ -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3 - λ ఇంటూ λ స్క్వేర్ -8 λ, సో 15 - 3 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు దీన్ని 3 - λ ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 12 కదా, 4 2s కాదు 6 2s అనుకుంటా, 6 2s తీసుకున్నాం అనుకో, -6 -2, అప్పుడు -6 ఇంటూ -2 ప్లస్ 12 ఇది కూడా సరిపోయింది. సో అప్పుడు λ -6 ఇంటూ λ -2 ఈజ్ ఈక్వల్ 0. దేర్ ఫోర్ λ ఈజ్ ఈక్వల్ టు 2, 3, 6 ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ. సో ఇంతవరకు ఐగన్ వాల్యూస్ వచ్చినాయి. సో ఇవి లాస్ట్లో ఇచ్చేస్తాం.
ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఐగన్ వెక్టార్స్. సో ఐగన్ వెక్టార్స్కు రాయాలంటే ఫస్ట్ మనం ఒక స్టెప్ రాయాలి. ఏంటది? టు ఫైండ్ ద ఐగన్ వెక్టార్స్ ఆఫ్ ఏ కరస్పాండింగ్ ఐగన్ వాల్యూస్కి ఐగన్ వెక్టార్స్ కనుక్కోవాలంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, సో కన్సిడర్ a minus lambda into I into x is equal to 0. సో a minus lambda I అంటే నథింగ్ బట్ ఇది. సో మ్యాట్రిక్స్ 3 minus lambda minus 1 1. సో minus 1 5 minus lambda minus 1 1 minus 1 3 minus lambda into x అంటే నథింగ్ బట్ x1 x2 x3 which is equal to 0 0 0. సో ఇప్పుడు ఫస్ట్ పుట్ దీని ఈక్వేషన్ 1 అనుకుంటే lambda is equal to 2. సో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడం ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం, అంతే సేమ్. సో దాని తర్వాత అనేది ఉపయోగపడిద్ది అనమాట డయాగ్నలైజ్ మ్యాట్రిక్స్ అనేది. సో ఎటు మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ 1లో. ఈ ఈక్వేషన్ 1 అప్పుడు ఏమవుతుంది? మ్యాట్రిక్స్ 3 minus 2 1 minus 1 1 minus 1 5 minus 2 3 minus 1 1 minus 1 3 minus 2 1 into x1 x2 x3 which is equal to 0 0 0. మల్టిప్లై చేస్తే x1 minus x2 plus x3 is equal to 0 minus x1 plus 3x2 minus x3 is equal to 0 x1 minus x2 plus x3 is equal to 0. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ వచ్చిన ఈక్వేషన్స్ని, ఈ ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ రెండు సేమే, x1 మైనస్ x2 ప్లస్ x3. సో రెండు సేమే. సో ఏదో ఒకటి తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మిగిలింది ఏంటి? ఇది డిఫరెంట్. సో రెండు సేమే కాబట్టి ఫస్ట్ రెండు కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ x1 x2 x3 అని రాసేసి ఫస్ట్ ఈక్వేషన్ యొక్క మిడిల్ ఎలిమెంట్. సో మిడిల్ ఎలిమెంట్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? -1. నెక్స్ట్ ఎలిమెంట్ కోఎఫిషియంట్ 1, నెక్స్ట్ 1, ఇక్కడ -1. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మిడిల్ ఎలిమెంట్ 3, నెక్స్ట్ -1, తర్వాత -1 3. ఇప్పుడు వీటికి AD మైనస్ BC వేస్తాం. దట్ ఇంప్లైస్ x1 బై, సో AD అంటే 1 minus 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు x2 బై -1 plus 1, సో x3 బై 3 minus 1. సో x1 బై -2, x2 బై 0, x3 బై 2. సో మూడిట్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏంటి? 2 క్యాన్సిల్ అయింది కాబట్టి అప్పుడు x1 బై -1, x2 బై 0, x3 బై 1. దేర్ ఫోర్ x1 అంటే ఫస్ట్ ఐగన్ వాల్యూ యొక్క వెక్టార్ విచ్ ఈజ్ నథింగ్ బట్ x1 x2 x3 విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 0 1. సో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత ఈఏ ఉపయోగపడతాయి. మనకి పీ మ్యాట్రిక్స్ రాయాలంటే ఈ ఐగన్ వెక్టార్స్ని యూజ్ చేసుకుంటాం. సో అది x1. నెక్స్ట్ వచ్చేసరికి ఈసారి ల్యాండా వాల్యూ అంతా 3. సో 3 తీసుకొని పుట్ ల్యాండా ఈజ్ ఈక్వల్ 3 ఇన్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేసాము. సో ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే సో x1 0 కదా, మిగిలింది ఏంటి? -x2 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇది వచ్చేసరికి -x1 ప్లస్ 2x2 మైనస్ x3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చేసరికి x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి తీసుకుంటే x1 వచ్చేసరికి x2 వచ్చేసరికి x2 కాబట్టి, అండ్ పైన దాంట్లో కనుక తీసుకుంటే ఈ ఈక్వేషన్ కనుక తీసుకుంటే x2 ఈజ్ ఈక్వల్ టు x3. సో x2 ఈజ్ ఈక్వల్ టు x3 వచ్చింది. ఇక్కడేమో x1 ఈజ్ ఈక్వల్ టు x2. ఈ రెండు కలిపి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో -x1 ప్లస్ 2, x2 వచ్చేసరికి x1 కదా, 2x1 మైనస్ x3 అంటే x3 ఇన్ ద సెన్స్ x2 అంటే x1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అప్పుడు ఎంత? -1 -2 ప్లస్ 2 0. సో మొత్తం టోటల్గా 0 ఇంటూ x1 0 అయిపోతుంది. సో టోటల్గా x1 డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి టోటల్ డిలీట్ అయిపోతుందో దాన్ని k అనుకుంటాం. సో లెట్ x1 ఈజ్ ఈక్వల్ టు k. x1 k అయితే అప్పుడు ఏమైంది? x2 కూడా k, x3 కూడా kనే, ఎందుకంటే x1 ఈజ్ ఈక్వల్ x2 కాబట్టి, x2 ఈజ్ ఈక్వల్ x3 కాబట్టి. సో రెండు అంటే ఈ కండిషన్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల, సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -1 -2 ప్లస్ 2 0 అయిపోద్ది. సో 0 ఇంటూ x1 అంటే
ఆటోమేటిక్గా టోటల్గా x1 లేకుండా పోతుంది. సో లేదు కాబట్టి అప్పుడు x1 = k అని అనుకుంటాము. దాని ద్వారా x2 కూడా kనే, x3 kనే. సో దేర్ ఫోర్ x2 ఐగన్ వెక్టర్ ఆఫ్ λ3 వచ్చేసరికి x1 x2 x3 అప్పుడు k అంటే k × 1 1 1. సో k వాల్యూ కనుక 1 తీసుకుంటే అప్పుడు ఐగన్ వెక్టర్ x2 = 1 1 1 అది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐగన్ వాల్యూ λ = 6 తీసుకొని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -3 1 ఈ మ్యాట్రిక్స్ వస్తుంది ఇంటూ x1 x2 x3 = 0. సో ఇప్పుడు ఈక్వేషన్ కనుక రాస్తే -3x1 -x2 + x3 = 0. నెక్స్ట్ -x1 -x2 -x3 = 0. ఇక్కడ వచ్చేసరికి x1 -x2 -3x3 = 0. సో ఇక్కడేమో 3 1 1, ఇక్కడేమో 3 1లు, ఇక్కడ వచ్చేసరికి 1 1 3. సో మొత్తం డిఫరెంట్ కాబట్టి ఏవో 2 ఈక్వేషన్లు కన్సిడర్ చేసుకున్నా సరిపోయింది. సో నేను ఫస్ట్ 2 ఈక్వేషన్స్ కన్సిడర్ చేసుకుంటున్నాను. సో x1 x2 x3 తీసుకొని సో ఈ 2 ఈక్వేషన్లో ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ కోఎఫిషియంట్ ఎంత -1, నెక్స్ట్ దాని తర్వాత కోఎఫిషియంట్ 1, తర్వాత ఫస్ట్ కోఎఫిషియంట్ -3, తర్వాత మళ్ళీ అగైన్ -1. సో ఈ ఈక్వేషన్లో -1 -1 -1 -1. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x1 బై ఎంత 1 + 1 which is equal to x2 by -1 -3 is equal to x3 by 3 -1. సో అప్పుడు మనకి x1 by 2 which is equal to x2 by -4 x3 by 2 వస్తుంది. సో క్యాన్సిల్ కనుక చేసామనుకో అప్పుడు ఏమవుతుంది x1 by 1 x2 by -2 x3 by 1 వస్తుంది. therefore x3 is equal to eigen vector of lambda is equal to 6 కాబట్టి x1 x2 x3 which is equal to 1 -2 1. సో 3 ఐగన్ వాల్యూస్ యొక్క 3 వెక్టర్స్ వచ్చాయి కాబట్టి నౌ మోడల్ మ్యాట్రిక్స్ P is equal to x1 x2 x3 sorry capital X1 capital X2 capital X3 which is nothing but సో క్యాపిటల్ X అంటే ఐగన్ వచ్చేది ఎంత -1 0 1. సో -1 0 1 x2. సో x2 వచ్చేసరికి ఎంత 1 1 1. నెక్స్ట్ x3 ఐగన్ వెక్టర్ ఎంత 1 -2 1. సో ఇది మోడల్ మ్యాట్రిక్స్ P. సో దీనికి ఇన్వర్స్ కనుక్కుందాం. సో P ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1/det ఇంటూ అడ్జాయింట్ P విచ్ ఈజ్ ఈక్వల్ టు సో det ఇక్కడ కనుక్కుందాం. det కనుక్కుంటే -1 into 1 plus 2 -1 into 0 plus 2 plus 1 into 0 minus 1. So which is equal to -1 into 3 -1 into 2 plus 1 into -1 which is equal to -3 -2 -1 -6 which is not equal to 0. So singular కాదు నాన్ సింగులర్ therefore ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయింది. సో అడ్జాయింట్ P దీన్ని ఎలా రాద్దామంటే 1 సో det వచ్చేసరికి -6 అడ్జాయింట్ P ఎలా రాస్తామంటే సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో క్లియర్గా చెప్పాను మళ్ళీ ఒక్కోసారి చెప్తున్నాను. సో అడ్జాయింట్ P ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ రో వదిలేసి సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి 1. సో అది తీసుకుంటాం ఫస్ట్ 1, తర్వాత దాని తర్వాత ఏదైతే ఉందో ఎలిమెంట్ -2, తర్వాత ఫస్ట్కి వస్తాం 0, తర్వాత మళ్ళీ మిడిల్కి 1. సో సెకండ్ రోలో ఫస్ట్ది 1 -2 0 1 అది తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో అయిపోయిన తర్వాత కిందకి వస్తాం థర్డ్ రోలో ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ 1, తర్వాత థర్డ్ ఎలిమెంట్ 1 1 1. నెక్స్ట్ సెకండ్ రో అయిపోయింది, థర్డ్ రో అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రోకి వస్తాం. ఫస్ట్ రోలో మిడిల్ ఎలిమెంట్ ఏంది 1, దాని తర్వాత 1 -1, నెక్స్ట్ మిడిల్కి వస్తాం. సో ఇప్పుడు 3 రోస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రో అంటే ఫస్ట్ ఏదైతే తీసుకున్నామో అంటే సెకండ్ రో కదా ఫస్ట్ తీసుకుంది, సో మళ్ళీ అవే రాస్తాం 1 -2 0 1. సో ఇంకొకసారి చెప్తున్నాను. సో దీనికి ట్రాన్స్పోజ్ తీసుకుంటాం. ఎలా అంటే అడ్జాయింట్ P ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ సెకండ్ రోలో ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ ఏంది 1, సో 1 తీసుకుంటాం. నెక్స్ట్ మిడిల్ ఎలిమెంట్కి పక్కన ఉన్నది ఎంత -2, తర్వాత 0, మళ్ళీ అగైన్ మిడిల్లోకి వస్తాం 1. సో అట్లా సెకండ్ రోని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ రోలో వచ్చేసరికి మిడిల్ ఎలిమెంట్ ఎంత 1, తర్వాత 1 1 1. నెక్స్ట్ థర్డ్ రో కూడా అయిపోతే అప్పుడు ఫస్ట్ రోకి వస్తాం.
ఫస్ట్ రోలో మిడిల్ ఎలిమెంట్ రాస్తాము, దాని తర్వాతది నెక్స్ట్ అగైన్, దాని తర్వాత నెక్స్ట్ మిడిల్కి, అట్లా మళ్ళీ ఏదైతే ఫస్ట్ రాసామో 1 - 2 0 1 1 - 2 0 1 అది రాస్తాం. సో ఇక్కడ ప్రతి ఒక్కటి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి AD - BC వేయాలన్నమాట ప్రతి దానికి. సో ట్రాన్స్పోజ్ తీసుకుంటాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 - -6 ఇంటూ ఫస్ట్ దీనికి AD - BC చేస్తే 1 - 2 అంటే 1 - 2 ఇక్కడ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ వస్తుంది కదా, AD - BC ఫార్ములా వేస్తే అంటే 1 + 2 అప్పుడు ఎంత అవుతుంది 3. సో నెక్స్ట్ ఇది చూసుకుందాం, -2 × 1 -2 ఇదే -0 అంటే -2, నెక్స్ట్ 0 - 1 -1, నెక్స్ట్ ఈసారి ఇది ఎలిమెంటు ఈ ఎలిమెంట్, సో ఈ 4 కనుక తీసుకుంటే 1 - 1 0, ఇక్కడ వచ్చేసరికి మైనస్, నెక్స్ట్ ఇవి -1 - 1 -2, ఇక్కడ వచ్చేసరికి 1 + 1, సో ఈ రెండు 1 + 1 ఎంత 2, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి -2 - 1 -3, ఇవి వచ్చేసరికి ఎంత 1 0 అంటే 0 -2 -1, దీనికి ట్రాన్స్పోజ్ తీసుకుంటాం. సో 1 - -6 ఇంటూ ట్రాన్స్పోజ్ తీసుకుంటే 3 - 2 - 1 0 - 2 2 -3 - 2 -1. సో ఎక్కువ మైనస్లు ఉన్నాయి కదా, సో కావాలనుకుంటే ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేద్దాం. సో లోపల మల్టిప్లై చేస్తే 1/6 అప్పుడే వద్దు, ఎందుకంటే అన్నిట్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి జస్ట్ 1/6 బయట రాసి ఓన్లీ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ని లోపల పంపిద్దాం. సో అప్పుడు -3 0 3 2 2 2 1 - 2 1. సో మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ఎక్కడైతే మైనస్ లేదో దానికి మైనస్ వస్తుంది, మైనస్ ఉన్న చోట ప్లస్ అయిపోతాయి. సో ఇది P ఇన్వర్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ పర్ డెఫినేషన్ మనం ఏం తీసుకోవాలి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ రావాలంటే P ఇన్వర్స్ A × P అని తీసుకోవాలి. సో ఇప్పుడు P ఇన్వర్స్ A × P కన్సిడర్ చేద్దాం. సో P ఇన్వర్స్ A × P. సో P ఇన్వర్స్ వచ్చేసరికి ఏంటి మనకు వచ్చిన మ్యాట్రిక్స్ 1/6 ఇంటూ, సో ఈ మ్యాట్రిక్స్ రాస్తాం. సో P ఇన్వర్సు A మ్యాట్రిక్స్ P మ్యాట్రిక్స్ 3 రాసేసాం. సో 1/6 అలానే ఉంచుతాం, లాస్ట్లో మల్టిప్లై చేద్దాం. సో ఫస్ట్ ఈ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేద్దాం. సో ఈ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తాం, తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ని దీంతో మల్టిప్లై చేస్తాం. సో ఈ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేసి నేను డైరెక్ట్గా వేస్తున్నాను, మీరు రఫ్లో చేయండి. సో ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయడం వల్ల ఈ మ్యాట్రిక్స్ వచ్చింది -6 × 0 నెక్స్ట్ 3 6లు 6 - 12 6 వచ్చి, నెక్స్ట్ అగైన్ ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. సో ఈ రెండు కనుక మల్టిప్లై చేస్తే మనకి 12 0 0 0 18 0 0 0 36 వస్తుంది. సో ఇప్పుడు 6 లోపల కనుక మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమైంది 12/6 అంటే 2 0 0 0 18/6 అంటే 3 0 0 36/6 అంటే 6. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ D. సో మనకి డయాగ్నల్ మ్యాట్రిక్స్ D వచ్చింది. ఇప్పుడు చెక్ చేసింది ఏంటంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, మిగతా అన్ని జీరోస్ అయిపోతాయి. సో ఇంతవరకు బాగానే ఉంది. సో వచ్చిన డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటి 2 3 6. మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ ఏంటి, ఐగన్ వాల్యూస్ 2 3 6. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఉన్న ఆ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఐగన్ వాల్యూస్ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఈ మ్యాట్రిక్స్ డయాగ్నలైజబుల్ అని చెప్తాం. సో దేర్ ఫోర్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ డయాగనలైజబుల్. ఒకవేళ ఇక్కడ ఎలిమెంట్స్ డిఫరెంట్గా వచ్చాయనుకోండి, అప్పుడు ఏ మ్యాట్రిక్స్ డయాగనలైజబుల్ అని చెప్పలేం. సో ఇప్పుడు డయాగనల్ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి అందులో ఎలిమెంట్స్ డయాగనల్ ఎలిమెంట్స్ 2 3 6 అనేవి సో ఐగన్ వాల్యూస్కి ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ గివెన్ మ్యాట్రిక్స్ అనేది డయాగనల్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు, అంటే డయాగనలైజబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఏం అడిగాడు క్వశ్చన్లో, ఫైండ్ A⁴ యూజింగ్ మోడల్ మ్యాట్రిక్స్ P అని అడిగాడు. సో A⁴ కనుక్కోవాలి. సో మనకి A⁴n ఫార్ములా ఏంటి, P × D⁴n P ఇన్వర్స్. సో అదే తీసుకుంటాం. సో A⁴n ఈజ్ ఈక్వల్ టు P × D⁴n P ఇన్వర్స్. సో A⁴ అంటే P × D⁴ P ఇన్వర్స్. సో ఫస్ట్ P మ్యాట్రిక్స్ రాస్తాం. సో P మ్యాట్రిక్స్ ఏమొచ్చింది మనకి -1 1 1 -1 1 1 నెక్స్ట్ 0 1 -2 నెక్స్ట్ 1 1 1. D⁴ అంటే సింపుల్గా ఏం లేదు, మనకి ఏదైతే డయాగనల్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా, డయాగనల్ మ్యాట్రిక్స్కి వాటి ఎలిమెంట్స్కి పవర్ 4 చేయడమే. అంటే ఇప్పుడు 2⁴ ఎంత 16, 3⁴ 81, 6⁴ అంటే 1296. సో అదే ఎలిమెంట్స్ తీసుకుంటాం డైరెక్ట్గా 16 0 0 0 81 0 0 0 1296. సో అదే D⁴ అంటే మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డయాగనల్ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్కి
పవర్ 4 చేసేస్తే అది d పవర్ 4 అయిపోయింది. సో ఇంటూ పీ ఇన్వర్స్ అంటే ఏంటి 1/6 ఇంటూ, సో మనకి పీ ఇన్వర్స్ తెలుసుగా 1/6 ఇంటూ -302 ఆ మ్యాట్రిక్స్ రాస్తాం. -303 2 2 2 1 -2 1. సో ఈ 1/6 ఫస్ట్ రాసేసుకొని, సో నెక్స్ట్ తర్వాత ఈ రెండు ఎలిమెంట్స్ అంటే ఈ రెండు మ్యాట్రిక్సెస్ మల్టిప్లై చేస్తాం. ఆ వచ్చిన మ్యాట్రిక్స్తో నెక్స్ట్ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తాం. సో ఈ మ్యాట్రిక్స్లు మొత్తం మల్టిప్లై చేసిన తర్వాత మనకి వచ్చే ఫైనల్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి ఇవి ఎలిమెంట్స్. సో ఇవి నేను డైరెక్ట్గా వేసాను, మీరు చేసి చెక్ చేయండి ఇవి కరెక్టో కాదనేది. సో ఇది కనుక్కునే విధానం. ఏదైనా మ్యాట్రిక్స్ కనుక డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ అని అడిగాడంటే చేసే పద్ధతి అది. సింపుల్గా ఫస్ట్ ఐగన్ వాల్యూస్ కనుక్కుంటాం, దాని తర్వాత ఐగన్ వాల్యూస్ని యూజ్ చేసుకుని ఐగన్ వెక్టార్స్ కనుక్కుంటాం. సో ఎప్పుడైతే ఐగన్ వెక్టార్స్ కనుక్కుంటామో అప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది మోడల్ మ్యాట్రిక్స్. సో మోడల్ మ్యాట్రిక్స్ వచ్చేసరికి పి, ఫస్ట్ ఐగన్ వెక్టారు, సెకండ్ ఐగన్ వెక్టారు, థర్డ్ ఐగన్ వెక్టార్, ఇట్లా రో వైజ్గా రాసుకుంటాం, బట్ మనకి కాలమ్స్ వైజ్గా తీసుకుంటాం. సో ఎప్పుడైతే పి వస్తుందో ఒకసారి చెక్ చేస్తే డిటర్మినెంట్ ఆఫ్ పి తీసుకుంటే డిటర్మినెంట్ ఆఫ్ పి ఇక్కడ అప్పుడు మనకి నాన్ సింగులర్ వచ్చింది. తర్వాత పి ఇన్వర్స్ కనుక్కుంటాం. పి ఇన్వర్స్ ఇంటూ ఏ పి కనుక తీసుకొని మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి ఒక డయాగనల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో డయాగనల్ మ్యాట్రిక్స్ రాగానే దాన్ని డి అనుకోని, సో డయాగనల్ ఎలిమెంట్స్ ఏంటి 2 3 6 ఇక్కడ వచ్చినవి. సో అవే డయాగనల్ ఎలిమెంట్స్ని మనం ఐగన్ వాల్యూస్ తోటి కంపేర్ చేస్తాం. సో ఐగన్ వాల్యూస్ డయాగనల్ ఎలిమెంట్స్ రెండు సేమ్ అయితేనే సో మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని డయాగనలైజ్ చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏ పవర్ 4 అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా ఏంటి రిలేషను, ఏ పవర్ n = p ఇంటూ d పవర్ n -1. సో ఏ పవర్ 4 తీసుకున్నాము. సో d పవర్ 4 అంటే వచ్చిన డయాగనల్ ఎలిమెంట్స్కి పవర్ 4 వేస్తాము. నెక్స్ట్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, మొత్తం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇన్వాల్వ్ అయింది. సో అలా ఏ పవర్ 4 కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఫార్మ్స్. సో క్వాడ్రాటిక్ ఫార్మ్స్ అంటే మనకు తెలిసిన డెఫినేషన్ ఏంటంటే సో సెకండ్ డిగ్రీ ఉంటుంది అండ్ వేరియబుల్స్ వచ్చేసరికి ఎన్నైనా తీసుకోవచ్చు అని. సో అయితే ఇక్కడ ఏం డెఫినేషన్ చెప్తున్నాడో చూద్దాం. సేమ్ ఏ సెకండ్ డిగ్రీ హోమోజీనియస్ పాలినామియల్ ఇన్ ఎన్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఎన్నైనా తీసుకో, x1 x2 x3 అండ్ సో ఆన్ x పవర్ n దాకా ఈజ్ కాల్ క్వాడ్రాటిక్ ఫార్మ్ అంటున్నాడు. బట్ ఏంటి సెకండ్ డిగ్రీ, ఇది ఇంపార్టెంట్. సో క్వాడ్రాటిక్ అంటే మనకి సెకండ్ డిగ్రీ ఇంపార్టెంట్. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏంటంటే 2x1² + 4x1 x2 - 3x2² అని. సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ x1 పవర్ ఎంత ఉంది 2, ఇక్కడ x1 పవర్ 1 x2 పవర్ 1. సో 1 + 1 ఎంత 2, ఇక్కడ x2 పవర్ 2. సో టోటల్గా 2 2 2 పవర్స్ సేమే కాబట్టి దాన్ని హోమోజీనియస్ అంటాడు. సో అది క్వాడ్రాటిక్ ఫామ్. ఎన్ని వేరియబుల్స్లో ఉంది 2 వేరియబుల్స్, x1 వచ్చేసరికి x2 వచ్చేసరికి. ఇప్పుడు సపోజ్ a + b హోల్ స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా ఒక క్వాడ్రాటిక్ ఫామే, a² + 2ab + b² అని. సో ఇక్కడ పవర్లు వచ్చేసరికి ఎంత 2 2 2. సో మొత్తం సేమే. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తున్నాడంటే 3 వేరియబుల్స్తో ఒక ఈక్వేషన్ తీసుకున్నాడు. ఏంటి x² y² z² -2xy + 4yz - zx ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఫామ్ ఇన్ 3 వేరియబుల్స్ అన్నాడు. సో దీనికి కూడా పవర్స్ వచ్చేసరికి 2 2 2, ఇక్కడ 1 + 1 2, 1 + 1 2, ఇక్కడ 1 + 1 2. సో మొత్తం పవర్ సేమ్. సో హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. సో ఇట్లా ఇదేంటి ఇవి ఎగ్జాంపుల్స్. సో ఒక జనరలైజ్డ్ ఫార్ములా ఒకటి ఉందన్నమాట సో క్వాడ్రాటిక్ ఫామ్కి. సో ఆ ఫార్ములా ఏంటంటే q = i = 1 to n. సో n వరకు ఉన్నని j = 1 to n aij అంటే ఇన్ ద సెన్స్ కోఎఫిషియంట్స్ అనమాట, వాటి యొక్క కోఎఫిషియంట్స్ ఉంటాయి కదా ఎంతో కొంత. aij ఇంటూ xi xj. సో xi అంటే రోస్, xc అంటే కాలమ్స్ కింద అని తీసుకుంటాం. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాడంటే వాడు సో x1 x2 x3 అండ్ సో ఆన్ xn మ్యాట్రిక్స్ a11 a12 అండ్ సో ఆన్ a1n దాకా. నెక్స్ట్ a21 a22 అండ్ సో ఆన్ a2n వరకు అండ్ సో ఆన్ కిందకు వచ్చి నెక్స్ట్ ఇట్లా తీసుకోమనుకో అండ్ సో ఆన్ ann వరకు. సో i వాల్యూ 1 to n ఉంటుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. తర్వాత i వాల్యూ 1 నుండి j వాల్యూ 2 ఉండొచ్చు. సో అట్లా ఇట్లా రోస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి i వాల్యూ 2 j వాల్యూ 1 వచ్చేసరికి కాలం అయిపోద్ది. సో ఇట్లా n ఎలిమెంట్స్ దాకా ఉంటాయి ఇంటూ x1 x2 x3 అండ్ సో ఆన్ xn. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. దీన్ని కనుక ఎక్స్పాండ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే మ్యాట్రిక్స్ ఫామ్ లాగా. సో దీన్ని ఏమంటాడంటే వాడు ఈజ్ నథింగ్ బట్ సో దీన్ని ఎక్స్ ట్రాన్స్పోజ్ అనుకోమంటాడు. అంటే నథింగ్ బట్ దీన్ని ఎక్స్ అనుకోమంటాడు. సో దీనికి ట్రాన్స్పోజ్ చేస్తేనే ఇది వచ్చేది.
సో దీన్నేమో ఏ మ్యాట్రిక్స్ అంటాడు. సో ఏ ఈజ్ ఏ రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో రియల్ ఇన్ ద సెన్స్ ఇమాజినరీ టర్మ్స్ ఏమి ఉండదు, రియల్ టర్మ్స్ ఏ ఉంటాయి, అంటే రియల్ నెంబర్స్ ఉంటాయి. సిమెట్రిక్ అంటే మనకి ఏ ట్రాన్స్పోజ్ కూడా ఏ అయితే అప్పుడు ఏమంటాం మనం, సిమెట్రిక్ అంటాం. సో మ్యాట్రిక్స్ ఏ ట్రాన్స్పోజ్ చేసినా ఏ వచ్చేసరికి అదే అవుతుంది. సో దాన్ని రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాడు. సో సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాడంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏఎక్స్. ఇది క్వాడ్రాటిక్ ఏదైనా ఒక మ్యాట్రిక్స్ కనుక ఇచ్చి క్వాడ్రాటిక్ ఫామ్లో కనుక రాయమంటే సో ఎక్స్ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ ఎక్స్. సో ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇన్ ద సెన్స్ ఒక రో మ్యాట్రిక్స్ గివెన్ మ్యాట్రిక్స్ ఇంటూ ఒక కాలం మ్యాట్రిక్స్ తీసుకుని మల్టిప్లై చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చేస్తుంది. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్వాడ్రాటిక్ ఫామ్గా కన్వర్ట్ చేయడం సింపులే. ఎలా అంటే ఏ పెట్టేసి ఇక్కడ ఎంతైతే పవర్ ఉంటుందో అంటే ఆర్డర్ ఉంటుందో దాన్ని బట్టి ఎక్స్ రో మ్యాట్రిక్స్ ఇక్కడ కాలం మ్యాట్రిక్స్ తీసుకొని మల్టిప్లై చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఫామ్ వచ్చింది. బట్ క్వాడ్రాటిక్ ఫామ్ ఇస్తే ఏ మ్యాట్రిక్స్ని ఎలా కనుక్కోవాలంటే సింపుల్గా సపోజ్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, x1 స్క్వేర్ x2 స్క్వేర్ సో x3 స్క్వేర్ ప్లస్ x1 x2 ప్లస్ x2 x3 ప్లస్ x3 x1. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుంటే దీన్ని మ్యాట్రిక్స్కి ఎలా చేస్తామంటే రోస్లో కాలమ్స్లో అట్లా తీసుకుంటాం x1 x2 x3 అని చెప్పేసి. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమైంది x1 స్క్వేర్. సో ఇది మల్టిప్లై చేస్తే ఏమవుద్ది x1 x2, ఇక్కడ మల్టిప్లై చేస్తే x1 x3. సో ఇక్కడ వచ్చేసరికి x2 x1, ఇక్కడ x2 స్క్వేరు, ఇది x2 x3. నెక్స్ట్ కింద వచ్చేసరికి x2 x1 x2 సారీ ఇది x3 కదా. సో x3 x1 x3 x2 x3 స్క్వేర్. సో ఇప్పుడు ఈ మొత్తం చూస్తే మనకి x1 స్క్వేర్ ఉంది కదా, ఉంది. సో x1 x2 అనేది ఒక టర్మే ఉంది. బట్ మనకి x1 x2 ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని హాఫ్ రాస్తాం. సో ఇప్పుడు ఈ రెండింటి కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకి x1 x2 సరిపోద్ది టర్మ్. నెక్స్ట్ x1 x3 కూడా ఎంత ఉంది, ఒక టర్మే ఉంది. సో ఇక్కడ 2 టర్మ్స్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఇది హాఫ్ రాస్తాం, ఇది హాఫ్ రాస్తాం, అంటే డివైడెడ్ బై 2 చేస్తాం అనమాట. సింపుల్ ఏం లేదు. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమైంది x3 x1 వచ్చింది. సో x2 స్క్వేర్ ఒకటే కదా, సింపుల్ అంతే. సో x3 స్క్వేర్ కూడా సింపుల్ ఒకటే. x3 x2 ఈ టర్మ్ కూడా ఏం చేస్తామంటే హాఫ్ చేస్తాం. సో ఏం చెప్తున్నాడంటే క్లియర్గా వాడు ఏవైతే డయాగ్నల్ అంటే స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి కదా, ఈ స్క్వేర్ టర్మ్స్ని డయాగ్నల్గా రాయండి. సో మిగిలిన టర్మ్స్ వచ్చేసరికి హాఫ్ చేసి రాయండి అని చెప్తున్నాడు. సో హాఫ్ చేసి ఈ 2 ప్లేసెస్లో అంటే ఈ 2 ప్లేసెస్లో ఏదైతే ఉంటుందో ఫస్ట్ x1 x2 హాఫ్ చేసి రాస్తాం. నెక్స్ట్ ఈ ఎండ్లో వచ్చేసరికి x3 x1ని హాఫ్ చేసి రాస్తాం. తర్వాత ఈ ఎండ్ అంటే ఈ 2 ప్లేసెస్లో x2 x3/2 వేసి చేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమైంది, చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ టు ద క్వాడ్రాటిక్ ఫామ్ x1 స్క్వేర్ మైనస్ 16 x1 x2 ప్లస్ 4 x2 స్క్వేర్ అని ఇచ్చాడు. సో ఎన్ని వేరియబుల్స్ ఇచ్చాడు, x1 x2 అని ఇచ్చాడు. సో 2 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి మ్యాట్రిక్స్ ఏమవుతుంది, ఆర్డరు 2/2. సో 2/2 కాబట్టి ఇక్కడ x1 వేసుకుంటాం, ఇక్కడ x2, ఇక్కడ x1 x2, ఇక్కడ ఏమైంది x1 స్క్వేర్ x1 x2, ఇక్కడ వచ్చేసరికి x2 x1, ఇక్కడ వచ్చేసరికి x2 స్క్వేర్. సో మనకి ఏం చెప్పాము, x1 స్క్వేర్ ఒకటే ఉంది కాబట్టి సరిపోయింది, x2 స్క్వేర్ కూడా సరిపోయింది. బట్ ఇక్కడ x1 x2 మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనకి గివెన్ ప్రాబ్లం లేని ఒక టర్మే. సో 2గా విడదీయాలన్నమాట. సో దాన్ని ఎలా రాస్తామంటే లెట్ ఏ బి ద మ్యాట్రిక్స్ అనుకొని విచ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ 2/2. సో x1 స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1, x2 స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 4 రాస్తాం. సో ఇప్పుడు x1 x2 అనేది 2 టర్మ్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ఏం చేస్తాం, హాఫ్ చేస్తాం. హాఫ్ చేస్తే ఏమైంది, -16/2 ఎంత -8. సో ఇక్కడ -8, ఇక్కడ -8 రాస్తాం. సో అంతే. ఏదైతే మనకి x1 x2 ఉందో ఆ టర్మ్ని హాఫ్ చేసి 2 చోట్ల ఉంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్, ఇక్కడ ఒక హాఫ్ రాస్తాం. సో అది రాసే విధానం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సేమ్ ఇదే, ఫైండ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా క్వాడ్రాటిక్ ఫామ్ అంటాడు. సో ఇక్కడ చూస్తే వేరియబుల్స్ x1 x2 x3 x4. సో 4 వేరియబుల్స్ ఇచ్చాడు. సో 4 వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఎలా తీసుకుంటాం, ఇటు 4 అంటే x1 x2 x3 x4, ఇటు ఒక 4 x1 x2 x3 x4. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం, x1 స్క్వేర్ x2 x1. సో మల్టిప్లై చేసి మొత్తం రాసే అనమాట. సో x2 x1 ఎన్ని ఉన్నాయి, మనకి 2 టర్మ్స్ ఉన్నాయి.
రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బై టూ ఇక్కడ బై టూ అనేస్తాం. సో నెక్స్ట్ x3 x1 కూడా రెండు ఉన్నాయి. సో బై టూ ఇక్కడ బై టూ అంటే మిగిలిన వాటికన్నీ బై టూ వేయడమే. x4 x1 అంటే బై టూ ఇక్కడ బై టూ బై టూ బై టూ బై టూ బై టూ బై టూ వేస్తాం. సో మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ కనుక తీసుకుంటే సో ఫస్ట్ డయాగనల్ ఎలిమెంట్స్ రాద్దాం. డయాగనల్ ఎలిమెంట్స్ ఏంది? x1 స్క్వేర్ కోఎఫిషియంట్, x2 స్క్వేర్ కోఎఫిషియంట్, x3 స్క్వేర్, x4 కోఎఫిషియంట్ ఎంత 1 -2 4 -2. సో 1 -2 4 -2 ఇవి డయాగనల్ ఎలిమెంట్స్. ఆర్డర్ వచ్చేసరికి 4/4. సో ఇక్కడ ఏమొస్తుంది? టర్మ్ x2 x1. సో x2 x1 టర్మ్ ఉందా? ఉంది. x1 x2 ఇక్కడ ఎంత ఉంది? -2 ఉంది. సో దీన్ని హాఫ్ చేయాలి అంటే ఎంత? -1. సో ఇక్కడ -1 మళ్ళీ అదే x2 x1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో -1 వేసాం. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి ఏంది? x1 x4. సో x1 x4 ఎక్కడ వచ్చింది? ఇక్కడ x4 x1 ఈ ఎడ్జెస్లో ఈ ఎడ్జ్లో. సో ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. సో 2 చేస్తాం. 2 2. నెక్స్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు? x2 x3. సో x2 x3 అంటే ఇక్కడ వస్తుంది థర్డ్ ఎలిమెంట్. సో x2 x3 అంటే ఇంకొక ఎలిమెంట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఈ క్రాస్కి అంటే ఈ ప్లేస్లో వస్తుంది. సో ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు కదా. సో 3 3. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? x3 x4. సో x3 x4 అంటే ఇక్కడ ఈ రెండు x3 x4. సో ఇక్కడ ఎంత? -3 అని ఇచ్చాడు. సో -3 ఇచ్చాడు కాబట్టి హాఫ్ చేయండి అంటే -3/2 ఇక్కడ -3/2. సో ఇంకా మిగిలిన టర్మ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వాటిని 0 అనుకుంటాం. ఫస్ట్ రోలో ఇది 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0. సో అది ఇవ్వలేని టర్మ్స్ని 0 అనుకుంటాం. సో ఇచ్చిన టర్మ్స్ అన్నిటిని హాఫ్ చేసి యాజ్ పర్ దీని ప్రకారం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చూసుకొని హాఫ్ చేసి రాసేస్తాం అనమాట. సో ఇది రాసే విధానం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి మ్యాట్రిక్స్ కనుక్కున్నాం కదా. బట్ వాడు మ్యాట్రిక్స్ ఇస్తాడు, క్వాడ్రాటిక్ ఫామ్ కనుక్కోమంటాడు. సో ఎప్పుడైతే మ్యాట్రిక్స్ ఇచ్చి క్వాడ్రాటిక్ ఫామ్ కనుక్కోమంటాడో మనం ఆల్రెడీ ఇక్కడ డెఫినేషన్ చూసాం. Q = x ట్రాన్స్పోజ్ ఇంటూ A ఇంటూ x. సో లెట్ x వచ్చేసరికి ఏంటి? కాలం మ్యాట్రిక్స్ అది తీసుకుంటాం. సో లెట్ x కాలం మ్యాట్రిక్స్ ఏంటి? x1 x2 ఆర్డర్ ఎంత? 3/3 కదా. సో 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం x. నెక్స్ట్ అప్పుడు x ట్రాన్స్పోజ్ ఏమైంది? రో మ్యాట్రిక్స్ అయింది x2 x3 x4. సో దేర్ ఫోర్ క్వాడ్రాటిక్ ఫామ్ Q = x ట్రాన్స్పోజ్ ఇంటూ A ఇంటూ x. సో x ట్రాన్స్పోజ్ ఎంత? x ట్రాన్స్పోజ్ అంటే ఇది x1 x2 x3. A అంటే 1 2 -3 2 -1 4 -3 4 2 ఇంటూ కాలం మ్యాట్రిక్స్ ఎంత? x1 x2 x3. సో అది ఇప్పుడు ఫస్ట్ ఈ 2 మ్యాట్రిక్స్ కనుక మల్టిప్లై చేస్తే దీని ఆర్డర్ ఎంత? 1/3. దీని ఆర్డర్ ఎంత? 3/3. సో 2 మల్టిప్లై చేస్తే చెక్ చేస్తాం కదా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద సెకండ్ మ్యాట్రిక్స్. సో ఈ సేమ్ ఈక్వల్ అయినాయి రెండు. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 1 3 అవుతుంది అంటే 1/3 మ్యాట్రిక్స్ అవుతుంది. సో మల్టిప్లై చేస్తే x1 × 1 x1 ప్లస్ x1 × 1 ప్లస్ x2 × 2 ప్లస్ x3 × -3. అప్పుడు x1 ప్లస్ 2x2 మైనస్ 3x3 ఇది ఒక ఎలిమెంట్. నెక్స్ట్ 2x1 మైనస్ x2 ప్లస్ 4x3 ఇది ఒక ఎలిమెంట్. నెక్స్ట్ మైనస్ 3x1 ప్లస్ 4x2 ప్లస్ 2x3. సో ఇంటూ x1 x2 x3 వస్తుంది. సో ఆర్డర్ అంతే కదా, ఒక రో ఈ మ్యాట్రిక్స్ 3 కాలమ్స్ ఒక రో 1/3 ఇంటూ ఇది దీని ఆర్డర్ ఎంత? 3/1. సో రిజల్టెంట్ ఆర్డర్ ఎంత వచ్చింది? 1/1. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది. సో టోటల్గా మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది సో x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ ప్లస్ 2x³ స్క్వేర్ ప్లస్ 4x1 x2 మైనస్ 6x1 x³ 3 ప్లస్ 8x2 x3. సో అదే దీన్ని బట్టైనా రాయొచ్చు సింపుల్గా, ఏం లేదు. ఫస్ట్ ఏంటి? డయాగనల్ ఎలిమెంట్స్ స్క్వేర్స్ కదా. సో x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్ ప్లస్ 2x³. సో నెక్స్ట్ రాసిన తర్వాత ఈ 2 ఎంత? 2 + 2 ఎంత? 4 కదా. సో 4x1 x2. నెక్స్ట్ దీనికడికి వచ్చేసరికి -3 ఎంత? -6 ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ x1 x3 అంటే x1 x3. నెక్స్ట్ మిగిలింది 4 + 4 ఎంత? 8 ఇంటూ x2 x3. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ డైరెక్ట్గా రాస్తే ఇలా ఉంటుంది, బట్ ఎగ్జామ్లో డైరెక్ట్ రాయకూడదు కదా. సో ఈ ప్రొసీజర్ చేసి రాయాలన్నమాట. సో చేసినాక ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోయింది.
సో ఇది చేసే విధానం. ఏ మ్యాట్రిక్స్ అయినా సరే, సపోజ్ ఇక్కడ 4/4 ఇచ్చాడు అనుకో, అప్పుడు ఇక్కడ x1 వచ్చేసరికి ఇంకొక ఎలిమెంట్ x4 వస్తుంది, ఇక్కడ ఇంకొక x4 వస్తుంది. సో అప్పుడు మల్టిప్లికేషన్ సేమే, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మొత్తం సేమే. ఇది చేసే విధానం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.